అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. తెలంగాణ ఏర్పాటై 12 ఏళ్లు గడిచింది. ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనే ఆత్మావలోకనం ఇప్పటికే మొదలైపోయింది. అలాగే కేవలం ఉద్యమం గురించే కాకుండా అభివృద్ధి గురించి కూడా చర్చించే పరిస్థితి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తేలిపోయింది. అందుకనే ఫలితం మార్చారు, తారుమారైపోయాయి. ఇప్పుడు పవన్ ఎంట్రీ కొత్తగా జాతీయవాదంపై చర్చ రేకెత్తిస్తోంది. మరి తెలంగాణ ప్రజలు ఈ కోణాన్ని ఎలా చూస్తారనేది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. ఎవరేమనుకున్నా తెలంగాణ రాజకీయాన్ని ఇప్పటిదాకా నడిపిన అంశాలకు, ఇక ముందు ప్రభావితం చేసే అంశాలకు ఖచ్చితమైన తేడా ఉంటుందని ఇప్పటికే పార్టీలన్నీ గ్రహించేశాయి. సో అందుకే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే తమ రాజకీయ కార్యాచరణను అందుకు అనుగుణంగా మార్చుకుంటున్నాయి సైమల్టేనియస్గా. బీజేపీ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు పవన్కు ఉన్న ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇక ముందు ఏం చేయాలన్నారనేది మాత్రం తేలాల్సి ఉంది. ఏం చేస్తారో కూడా చాలా కీలకం. అసలు తెలంగాణలో పూర్తి స్థాయి రాజకీయం చేయడానికి పవన్ ముందున్న ఆప్షన్స్ ఏంటనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో పవన్ చెప్పినట్టుగా ఆయన ఇక్కడ వారాహి యాత్ర చేశారు, కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతల్లో ఉన్న పవన్ ఇక్కడ ఏ మేరకు సమయం కేటాయించి రాజకీయం చేస్తారు, ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారనేది ఆసక్తికర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. పవన్ చెప్పినట్టుగా పూర్తి స్థాయి రాజకీయం అంటే మరోసారి వారాహి తరహా యాత్రకు శ్రీకారం చుడతారా, లేదంటే ఆయన చెప్పినట్టుగా ఇక్కడి సమస్యలపై వరుసగా స్పందిస్తారా, లేకపోతే మరేదైనా కొత్త వ్యూహం ఉందా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది. చాలామందిలో అంటే రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఈ యొక్క సందేహం చాలామంది పార్టీ అధినేతల్లో, పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. పవన్ పార్టీ జనసేనకు తెలంగాణలో ఉన్న బలాబలాలపై చర్చ వేరే విషయం, కానీ ఆ పార్టీకి ఇక్కడ సంస్కృతి, సాహిత్యం లాంటి విషయాల మీద అవగాహన అయితే ఉంది. సో గతంలో కొన్ని తెలంగాణ అంశాల మీద మాట్లాడిన చరిత్ర కూడా ఉంది జనసేనకి. ఇప్పుడు పవన్ సమస్యలపై మాట్లాడటం మొదలు పెడితే జనసేనకు ఆదరణ ఇంకా పెరుగుతుందనేది ఇక్కడి జన సైనికుల భావన. అదే విషయాన్ని పవన్కు వాళ్ళు పదే పదే చెబుతున్నారనేది కూడా బహిరంగ రహస్యం. సో ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పవన్ కీలక ప్రకటన చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పోటీ చేస్తాను అని. సో అన్నిటికీ మించి తెలంగాణలో వచ్చే ఎన్నికలకు తామే ముందుగా గ్రౌండ్ సెట్ చేయాలనే యోచన కూడా పవన్ వ్యూహం అయి ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. అండ్ అదే సమయంలో కూటమి గురించి కూడా పవన్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన భాగస్వామ్య పార్టీలు తనతో కలిసి నడవాలనేం లేదని, ఎవరి నిర్ణయం వారు తీసుకుంటారని ఇక్కడతో తేల్చి చెప్పేశారు. ఎందుకంటే ఇక్కడ జనసేనకి ప్రాబ్లం వచ్చింది, ఆయన్ని ఇక్కడ సభ పెట్టడం లేదు. సో కార్యకర్తలకి, ఇటు నేతలకి దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయే పవన్ని ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పి మాట్లాడింది ఎవరికి చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు. సో దీని ద్వారా మిత్రపక్షాలకు ఒక సావకాశంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి నిజంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించారు. అండ్ తెలంగాణ నవనిర్మాణ సభ పెట్టదలుచుకున్న జనసేన నేతలు ఎలాంటి ఆలోచనలు పవన్తో పంచుకున్నారనేది రాబోయే రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ అంశాలను బట్టి భవిష్యత్తులో సభలు పెడతారా, మరి ర్యాలీలు చేస్తారా, లేదంటే సమస్యలపై ధర్నాలు దిగుతారా అనేది క్లారిటీ వస్తుంది. సో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ఇప్పటికే పవన్ సంకేతాలు ఇచ్చేశారు. అంతేకాదు ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న నేతల కంటే ముందే తాను తెలంగాణ సమస్యలపై గణమెత్తారని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి పవన్ ఏదైనా సమస్య ఎత్తుకుంటే అప్పుడు జనం నుంచి కూడా మంచి స్పందన రావచ్చనే ఆశాభావం తెలంగాణ జనసేన నేతల్లో ఉంది. కానీ పవన్ మాత్రం ఎక్కడ అతి అంచనాలకు అవకాశం ఇవ్వట్లేదు. అధికారం గురించి కాకుండా ప్రజల కోసం పనిచేయాలనే సందేశం ఇచ్చారు. ఎవరేమనుకున్నా జనసేన తన లక్ష్యాల కోసం పనిచేయాలనే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. సో రాజకీయ ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనమే లక్ష్యం అంటున్నారు. సో ఇప్పుడు ఏం చెప్పినా ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ వ్యూహం బయటపడక తప్పదనే అంచనాలు కూడా ఉన్నాయి. అందుకోసం పవన్ ఒక్కో అడుగు ఎలా వేస్తారనేది తెలంగాణ రాజకీయ వర్గాలు నిశ్చితంగా గమనిస్తున్న అంశం. సో ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్కు తెలంగాణలో రాజకీయం కొత్త ఏం కాదు, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తానని చెప్పి బరిలో దిగుతున్నారు. కాబట్టి ఇప్పటిదాకా చేసిన దానికి, ఇకపై చేసిన దానికి ఖచ్చితమైన తేడా చూపించాల్సి ఉంటుంది. ఆ తేడా ఎలా ఉంటుందనే విషయంపై జనసేన నేతలు అండ్ క్యాడర్ నుంచి అభిప్రాయ సేకరణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత కొందరు మేధావులతో చర్చలు కూడా జరుపుతారనే వాదన వినిపిస్తుంది. అందరి అభిప్రాయాలు క్రోడీకరించాకే
తుది కార్యాచరణ రూపొందిస్తారని కూడా చెబుతున్నారు. సో మొత్తం మీద తెలంగాణలో పవన్ పూర్తి స్థాయి రాజకీయం చేయడం అయితే ఖాయమైపోయింది. మరి అలాగే బీజేపీతో కలిసి నడిచే విషయంలోనూ ఎవరికీ అనుమానాలు లేవు. అంతిమంగా కూటమినే రాజకీయం చేయబోతున్నారు. సో మరి పవన్ భాగస్వామిగా ఉండే కూటమి రాజకీయం ఎవరిని దెబ్బతీస్తుంది అనేది మరో చర్చ. సో ఆ దెబ్బ ఎవరికి తగులుతుందనే విషయం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్కో లేదా బీఆర్ఎస్కో దెబ్బ తగలటం అయితే ఖాయంగా చెప్పుకుంటున్నారు చాలామంది. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ని తెలంగాణలో బలమైన పార్టీగా అంటే ఆయన మనసులో ముద్ర వేసుకోవడానికి తెలంగాణలోని ప్రతి సమస్యపై పోరాడతా ప్రతి సమస్యపై స్పందిస్తా తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది. సరే టెక్నికల్గా మేము కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమిలో ఉన్న పార్టీలు కలిసి వచ్చినా రాకపోయినా మేము మాత్రం పోటీ చేస్తాం. గతంలో డిపాజిట్లు కూడా రాలేదని చెప్పి కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ ఏపీలో సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆయన చేసిన ఒక ఇనిషియేషన్ ఏపీలో అంటే బళ్ళు ఓడలు అవ్వడానికి ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. మరి ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని అనవసరంగా రెచ్చగొట్టి తెలంగాణకి రప్పించారా, లేదంటే నిజంగానే ఒక ఛాన్స్ కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చూసారా అనే భిన్నాభిప్రాయాలు కూడా చాలామందిలో ఉన్నాయి. ఒకవేళ పవన్ని కనుక గెలకకపోతే అక్కడ జూన్ 2న ఒక సభ పెట్టుకొని వెళ్ళిపోయేవారు. అక్కడితో అయిపోయేది. ఎవరిని పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయన కార్యకర్తలకి నేతలకి దిశానిర్దేశం చేసి అమరావతి వెళ్ళిపోయేవారు. కానీ ఆ రోజున పర్మిషన్ ఇవ్వకుండా ఒక బాధిత నేతగా ఆయన్ని గుర్తించారు. ఇప్పుడు తెలంగాణలో చాలామందికి పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరోగా తెలిసినటువంటి వ్యక్తికి చాలామంది సామాన్యులకి తెలంగాణలో కూడా జనసేన ఉంటుంది అనే ఒక థాట్ని ముందుకు తీసుకెళ్ళాయి కొంతమంది ప్రతిపక్షాల వల్ల. సరే దాంట్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు, ఇటు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సరే దాని తర్వాత బీజేపీ నేతలు కూడా ఎవరైతే ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. అసలు కవితకి అర్హత ఉందా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత అని చెప్పి మాట్లాడారు. సరే కండెమ్ చేశారు. తర్వాత బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాని తర్వాత వీళ్ళు మాట్లాడారు. కానీ అసలు ఇలాంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక పరిస్థితిలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంతవరకు సఫలీకృతం అవుతారు? నిజంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని కార్యకర్తలు ఉన్నారు సరే, వాళ్ళకి దిశానిర్దేశం ఎవరు చేస్తారు? ఇక్కడ మరి ప్రాపర్ అధ్యక్షుడిని పెట్టుకొని కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇన్ఛార్జ్లను పెట్టుకొని ఇదంతా చేయాలంటే మరి అది జూన్ 2న జరిగినటువంటి సభలో నేతలకి దిశానిర్దేశం చేయాలనుకున్నది అవ్వలేదు. కాబట్టి ఇకపై ర్యాలీలు, అవగాహన సదస్సులు, చిన్న చిన్న బహిరంగ సభలు అలాంటివి పెడతారా, లేదంటే డైరెక్ట్గా ఇప్పటిదాకా చేసిన రాజకీయమే మళ్ళీ తెలంగాణలో కంటిన్యూ అవ్వబోతుందా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.